సో లాస్ట్ పెట్టిన వీడియో అది కొంచెం పాటలు ఎక్కువ వచ్చేసినాయి దాంట్లో. సో ఇప్పుడు వచ్చేసి ఓన్లీ వాయిస్ పెడుతున్నాను, పాటలు లేకుండా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డా సడ్డా. సో ఇవాళ మీకు నేను రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ బైక్ గురించి చెప్తాను. సో దీని ఇంట్రొడక్షన్ ఇస్తాను. సో ఒకసారి అయితే బైక్ చూడండి మీరు. చాలా షార్ట్ అండ్ సింపుల్ బైక్ ఇది. సో ఇదే గైస్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350. సో ఇందులో వచ్చేసి 2 మోడల్స్ ఉన్నాయి మనకి. ఒకటేమో రెట్రో, ఇంకొకటేమో మెట్రో. సో ప్రస్తుతానికి ఇది అయితే వచ్చేసి మెట్రో ఇది. సో ఫస్ట్ దీని ఫీచర్స్ చెప్పేస్తాను, తర్వాత రెట్రో గురించి చెప్తాను. సో ఇక్కడ చూడండి మీరు, ఎలా వీల్స్ ఉన్నాయి, షార్ట్ లెంత్. ఇది ఫ్రంట్ వ్యూ మనకి. సో ఇక్కడ వచ్చేసి ఇంజన్, ఇంకా సైలెన్సర్స్ కూడా జర స్పోర్ట్స్ మోడల్లో ఇచ్చిండు, మంచిగా ఇచ్చిండు. ఇది బాగుంది. సో సింగిల్ సీటింగ్, ఇది సింగిల్ సీటింగ్ ప్లస్ మెట్రో ఇంకా రెట్రోలో డిఫరెన్స్ వచ్చేసి ట్యాంక్ కవర్ ఇది మల్టీ కలర్, కానీ రెట్రోలో వచ్చేసి సింగిల్ కలర్ ఉంటుంది, మొత్తం బ్లాక్, ఫుల్ సింగిల్ కలర్ ఉంటుంది. ఇంకా డిఫరెన్స్ రెట్రోకి మెట్రోకి వచ్చేసి మెట్రోలో ఏమో అలా వీల్స్, రెట్రో ఏమో ఇంతకుముందు మనకు సైకిల్కి ఉంటుంది కదా పుల్లలు, అవి పుల్లలతో ఉంటుంది. సో ఇదేమో డ్యూయల్ ఏబిఎస్ వచ్చింది దీనికి, డ్యూయల్ ఏబిఎస్. సో ఇది మనమేమో డ్యూయల్ ఏబిఎస్ అంటారు, కానీ షోరూమ్ కూడా మాత్రం డ్యూయల్ ఛానల్ అంటాడు. ఆ ఛానల్ ఏందో అర్థం కాదు. ఇక్కడ వచ్చేసి మనకి శారీ గార్డ్ అంటారు దీనికి. మనమేమో మన వాళ్ళు ఉంటారు కదా, వెనకాల కూర్చుంటే చున్నీలు శారీలు అన్నీ వేలాడుతూ ఉంటాయి, అవి మధ్యలో రాకుండా టైర్కి. సో ఇప్పుడు వచ్చేసి మనం బండి ఆన్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ కీ ఆన్ చేయగానే రీడింగ్ తిరిగింది. సో ఇందులో టైమ్, తర్వాత ఇది వచ్చేసి గేర్. మనం 0, ఇప్పుడు న్యూట్రల్ ఉంది కాబట్టి 0 అది రీడింగ్. ఇవి వచ్చేసి మనకి పెట్రోలు లేదంటే సర్వీస్, బ్యాటరీ, న్యూట్రల్, ఇంజన్, ఇండికేటర్స్ అన్నీ చూపిస్తుంది. సో మన నార్మల్గా పాత బైక్స్ అయితే ఫస్ట్ ఏమో ఇగ్నిషన్ ఉంటుంది, తర్వాత కింద మీదికి గీయాలి ఫస్ట్, దాని తర్వాత కింద ఒక బటన్ వత్తాలి. కానీ దీనికి మాత్రం డిఫరెంట్గా ఇచ్చిండు. ఇది ఆఫ్, ఇది ఆన్, ఇట్లా అంటే స్టార్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది ఇండికేటర్ కింద పాత దానికి ఇచ్చినట్టు ఇచ్చిండు. ఇది హై బీమ్, లో బీమ్, టిప్పర్ ఇది. సో దీని బీటింగ్ కూడా చూడండి, చాలా బాగుంది. నార్మల్ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బీటింగ్ చాలా ఇష్టపడతారు అందరూ. సో ఇది గైస్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ మెట్రో. సో గైస్ ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్లో మెట్రో. ఇది నేను ఇందాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇది ఒకటి, ఇంకొక కలర్, ఇది డిఫరెంట్ కలర్. సో ఇందాక చెప్పినట్టు 2 మోడల్స్ ఉంటాయి కదా, మెట్రో, రెట్రో. సో ఇది వచ్చేసి మెట్రో. రెట్రో గురించి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి మీకు చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది డిఫరెన్స్ ఏందో. సో దీని ప్రైస్ వచ్చేసి 2,20,000 దాకా ఉంది ఆన్ రోడ్ ప్రైస్. సో దానికి రాయల్ ఎన్ఫీల్డ్స్లో చీపెస్ట్ బైక్స్ అంటే ఇవే. ఎందుకంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ వచ్చేసి 2,40,000, 50,000 దాకా ఉంది. హిమాలయన్ వచ్చేసి 2,80,000 దాకా ఉంది. సో రాయల్ ఎన్ఫీల్డ్ చీపెస్ట్ బైక్స్ అంటే ఇది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఈ బైక్ ఏంటంటే షార్ట్గా ఉన్న వాళ్ళకి, అంటే పొట్టి వాళ్ళకి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఆన్ రోడ్ అయితే సూపర్ ఉంది. సో మీకు ఇప్పుడు రెట్రో చూపిస్తాను చూడండి.
సో గాయస్ ఇగో ఇది వచ్చేసి రెట్రో సేమ్ ఉంటుంది. ఇది సింగిల్ కలర్, ట్యాంక్ వచ్చేసి సింగిల్ కలరు. ఇంకా టైర్కేమో సైకిల్ పుల్లలు ఉన్నాయి అంతే. ఈ డిఫరెన్స్ ఉంటుంది అంతే దీనికి దానికి. రెట్రోకి మెట్రోకి డిఫరెన్స్ అది ఒకటే, ట్యాంక్ కలరు సైకిల్ పుల్లలు అంతే.